परमेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रमेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారాలు. దక్షిణ ముఖంగా వెళ్తున్నాడు అమ్మవారిని వెతకడానికి. దక్షిణ ముఖంలో ఎవరెవరు ఉన్నారు? రాక్షసులు ఉన్నారు, రావణాసుడు ఉన్నాడు, లంక. ఆ రాక్షసులతోటి పోరాటానికి వెళ్తున్నాడు ఆయన. ఎవరి మీదకి వెళ్తున్నాడు? రాక్షసుల మీదకి. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. వెళ్తూ అమ్మవారిని వెతకబోతున్నాడు. అక్కడ వెళ్తున్న సమయంలో 3 ఆటంకాలు. ఒక ఆటంకం బుద్ధితోటి, ఇంకొక ఆటంకం యుక్తితోటి, ఇంకొక ఆటంకం బలంతో జయించి 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాడు. సువేలాచల పర్వతం మీద మొట్టమొదటిసారి వాలాడు. పెద్ద శరీరంతో వాలాడు. అక్కడి నుంచి లంకానగరం అంతా చూస్తున్నాడు. ఆ పర్వతాలు, 3 పర్వతాల మధ్యన విశేషంగా నిర్మించినటువంటి నగరం లంకానగరం. ఆ నగరాన్ని అంతా చూస్తున్నాడు. చుట్టూరా సముద్రం మధ్యలో ఉన్నది. 3 పర్వతాల మీద విశేషంగా నిర్మించబడిన ఆ లంకానగరం. ఇంకా అందులోకి ప్రవేశించి అమ్మవారిని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రకంగా? వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. వారిధి అంటే ఇక్కడ సముద్రం అని అర్థం అన్నమాట. సముద్రాన్ని దాటాడు హనుమంతుల వారు. వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది. కేతకోద్దాల నారికేళాది
ఫలవృక్షములతో నిండినది, పూతీవెలతో సుందరమైనది, రంగు రంగులతో శోభిల్లునది, పూతీవెలతో సుందరమైనది, రంగు రంగులతో శోభిల్లునది, సువేలాచల శిఖరమది, సువేలాచల శిఖరమది, హనుమంతుడు తొలుత వాలినది. సువేలాచల పర్వతం అనే పర్వతం మీద వాలాడు. లంకానగరాన్ని అంతా చూశాడు. సూర్యాస్తమై చంద్రోదయం దాకా అక్కడే వేచున్నాడు. ఇలా వెళ్తే ఇట్టే గుర్తుపడతారని తన శరీరాన్ని అంతా కుదించుకున్నాడు. సూక్ష్మ రూపాన్ని ధరించాడు. లంకలోకి ప్రవేశించి అమ్మవారిని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రకంగా? పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి, పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి, నలువంకలను కలయజూచు నిజ రూపమున మెల్లగా సాగుచు, నలువంకలను కలయజూచు నిజ రూపమున మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. హనుమంతుల వారి యొక్క గొప్పతనం అక్కడే కనబడుతుంది. ఎంత బలం ఉన్నది కదా, నన్ను ఎవడు అడ్డుపడగలడు, నేను ఒక్కసారి ఇలా చూసేయచ్చు కదా. అంత పెద్ద శరీరంలో చూడాలంటే ఒక్కసారి ఇలా చూస్తే లంకానగరం అంతా కనబడుతుంది, ఒక సీసీ కెమెరా స్కానర్ లాగా. కానీ ఎలా ఏ పని ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏ పరిమితితో చేయాలో, ఏ రకంగా ప్రవర్తిస్తూ చేయాలో అవన్నీ కూడా హనుమంతుల వారికి తెలుసు. వచ్చాడు, ఒక దూతలాగా వచ్చాడు, ఒక దాసుల్లాగా వచ్చాడు. అహంకారంతో రాలేదు. నిగర్వి అయి భక్తితోటి అమ్మవారిని ఎక్కడున్నారో వెతుకుతున్నాడు లంకానగరంలో. ఏం చేశాడు? తన శరీరాన్ని అంతా కుదించుకున్నాడు. ఒక చిన్న పసిపిల్లవాళ్ళలాగా మారాడు. అలాగా హనుమంతుల వారు అమ్మవారిని వెతకడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద శరీరంతో ఇంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుంటే మొత్తం లంకానగరం అంతా ఇంత కనబడింది. మరి అందులో అమ్మవారు ఎక్కడున్నారు? ఇలా నుంచుని చూడలేదు. ఏ పని ఎలా చేయాలి అంటే పనిని ఎలా చేయాలి, అందులో ఆత్మ దర్శనం, అమ్మవారి దర్శనం అంటే ఎలా పొందాలో చూపించాడు హనుమంతుల వారు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. కార్య సాధకులు అందరికీ కూడా స్ఫూర్తి ఎవరంటే హనుమంతుల వారి. హనుమంతుల వారిని పట్టుకుంటే ఏ పని ఎలా చేయాలి, ఎంత గొప్పగా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఆటంకాలు కలిగితే ఎలా తొలగించుకోవాలి, ఆవేశాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, ఆలోచన ఎలా పెంచుకోవాలి, ఈ గుణాలన్నీ కూడా హనుమంతుల వారు చూపిస్తారు. కథానాయకుడు హనుమంతుల వారు సుందరకాండలో మనకి ఇవన్నీ మార్గదర్శకం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యం యోచన చేసి నలువంకలు చూశాడు. చీకటి పడిన తర్వాత వెళ్దాం అనుకున్నాడు. చీకటి పడిన తర్వాత శరీరాన్ని అంతా కుదించుకున్నాడు. ఇంకా ఆ లంకలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ పొలిమేరలే ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆ సముద్ర అలల నుంచి బయటపడ్డాడు. పడి ఇంకా ఆ రహదారుల నుంచి వెళ్తుంటే బంగారపు పూతలతో నిర్మించిన రహదారులు, ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, రకరకాల చెట్లు కనబడుతున్నాయి. గొప్ప గొప్ప ఉద్యానవనాలు, సెలయేర్లు, 7 అంతస్తుల భవనాలు, బంగారపు పూతలతో నిర్మించిన భవనాలు, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. సామాన్యమైనటువంటిది కాదు లంకా నగరం.
అంత దివ్యమైనటువంటి లంకానగరంలో మరి అమ్మవారిని వెతుకుతూ వెళ్తున్న హనుమంతుల వారికి ప్రతీదీ ఆశ్చర్యంగా కనబడుతుంది. కానీ ఒక రాజహంసలాగా అమ్మవారి మీద దృష్టి పెట్టి ఇవన్నీ చూస్తూ అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తున్నాడు. కర్ణికార కరవీర ఖజూర సింశుపాశోక కోవిదార కర్ణికార కరవీర ఖజూర సింశుపాశోక కోవిదార సాలరే తరువులు ఎంతో కనుల పండుగ ఫల పుష్పములతో నిండుగా ఉండగా తరువులు ఎంతో కనుల పండుగ ఫల పుష్పములతో నిండుగా ఉండగా రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయ చూచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారు అగట్లలో పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారు అగట్లలో హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబాములు హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబాములు కేళి విలాస జలాశయములు వివిధ వినోదము ధ్యానవనములు కేళి విలాస జలాశయములు వివిధ వినోదము ధ్యానవనములు రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయ చూచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. రకరకాల వృక్షాలతోటి నిండిపోయినటువంటి ఆ రహదారులు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు వనాలు సెలయేళ్లు బంగారపు పూతలతో నిర్మించిన భవనాలు వజ్ర వైడూర్యాలతో అలంకరించుకున్న భవనాలు చంద్రకాంతిలో దగదగా మెరిసిపోతుంటే హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబావులు కేళీ విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు ఇవన్నీ చూసుకుంటూ ఆశ్చర్యపడుతూ వెళ్తున్నాడు. ఆశ్చర్యపడి ఇంత గొప్ప నగరమా అని. ఎలా ఉన్నది ఇంకా అక్కడ అంతా బంగారపమయమై ఏ రకంగా స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన తిన్నని వీధులు స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన తిన్నని వీధులు మత్స్యమకరం లతాది పతాకలు ఎత్తున ఎగిరే కోట బురుజులు మత్స్యమకర లతాది పతాకలు ఎత్తున ఎగిరే కోట బురుజులు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచినా తీర్చిన గృహములు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచినా తీర్చిన గృహములు రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికద
సీతారామ కథ. విశ్వకర్మ తన మనస్సు చేత నిర్మించినటువంటి విశేషమైన నగరం ఈ లంకా నగరం. రావణాసుడు పరిపాలిస్తున్నటువంటి ఈ లంకా నగరం సుందరంగా ఉన్నదంటే దీని నిర్మాణం అంతా కూడా ఒక చక్కటి సుందరమైన స్త్రీ రూపంలో విశ్వకర్మ నిర్మించాడంట. అదంతా కూడా స్పష్టంగా చూడబోతున్నాడు హనుమంతుల వారు. ఎలా కనపడిందంటే, ఘన జగనము వప్రప్రాకారము నవ్యాంబరము విపులాంబు. ఘన జగనము వప్రప్రాకారము నవ్యాంబరము విపులాంబు. కర్ణాభరణములు కోట బురుజులు కేశాంతములు శతాగ్నిశూలములు. కర్ణాభరణములు కోట బురుజులు కేశాంతములు శతాగ్నిశూలములు. సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన. సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన. రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. పలికిన సీతారామ కథ. రాత్రిపూట పెరిగే కొద్దీ రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంటుంది. ఈ రాక్షసులు వీర విహారం చేస్తున్నారు, విచ్చలవిడిగా సంచరిస్తుంటే వాళ్ళందరి మధ్యన హనుమంతుల వారు కనపడకుండా వాళ్ళ మధ్యన సంచరిస్తూ అన్నీ అన్వేషిస్తూ అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్తున్నారంట. ఎంత నేర్పు, ఎంత స్ఫూర్తి హనుమంతుల వారు ఎలా ఉన్నారంటే ఇంకా వీళ్ళందరినీ గమనిస్తున్నారు. ఏ రకంగా కరకు కత్తులు వెల్లంబులు శూల పట్ట సాది ఆయుధదారులు. కరకు కత్తులు వెల్లంబులు శూల పట్ట సాది ఆయుధదారులు. కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు. కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు. అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షస వీరులు. అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షస వీరులు. రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. పలికిన సీతారామ కథ. ఈ రాక్షసుల మధ్యన సంచరించాడేమో, వీళ్ళ గుణగణాలన్నీ కూడా ఇట్టే పరిశీలించాడు. ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే 4 గుణాల్లో దేనికో దానికి తల వంచక తప్పదు. కానీ ఈ రాక్షసులు 4టికి లొంగనటువంటి వాళ్ళు. ఏ రకంగా ఊహించుకున్నాడు, ఏ రకంగా వీళ్ళందరినీ చూశాడో వెంటనే గ్రహించాడు. ఎలాంటి వాళ్ళు ఈ రాక్షసులు అంటే, సామముచే స్వాధీనముగారు. సాధారణంగా ఎవరైనా సరే 4 మంచి మాటలు చెప్తే వింటారు, లొంగుతారు, సరేలే అని ఆలోచిస్తారు. మంచి మాటలకు లొంగనటువంటి వాళ్ళు, మంచి మాటలు వింటే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? ముందర అందుకని ఫస్ట్ స్టేట్మెంటే ఫెయిల్ అయింది. మంచి మాటలకు లొంగరు. పోనీ ఎవరికైనా వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా ఇచ్చేసి, నాయన ఇదిగో తీసుకుపో, ఎందుకు వచ్చింది గొడవ అని అంటే దాంతో తృప్తి పడి వెళ్ళిపోతారు పీడించకుండా. దానము చే అధీనము కారు. వీళ్ళకి రాక్షసులకి దాన ధర్మాలు లెక్కే లేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళ దృష్టి దేని మీద పడిందో దాన్ని దోచుకుని వెళ్ళిపోతారు. కనుక సామముచే మంచి మాటలకు లొంగరు, దాన ధర్మాలు లెక్క చేయరు,
భేదభావములు అంటే సాధారణంగా మనం ఒక్కొక్కరితో గొడవ పెట్టుకోవాలన్నా, కోపం వచ్చినా, నష్టపడుతున్నా ఒక్కరితో గొడవ పెట్టుకోవాలంటే మౌనంగా ఉంటాం, గట్టిగా మాట్లాడలేం. ఎందుకంటే అమ్మో అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే మనకి ఇంకా లేని తలనొప్పులు వస్తాయి, ఏదో వచ్చింది పోతే పోని ఎంతవరకు ఉంటుందని మనం తల ఉంచుకుని పోతాం. అంతేకాని భయంతో ఉంచుకుంటాం కానీ సంతోషంగా తల ఉంచుకోలేదు అక్కడ. కనుక భేదముచే బలహీనులు కారు. ఈ రాక్షసులతోటి పోరాటం అంటే అమ్మో ఎందుకన్నట్టు, వీళ్ళ పేరు చెప్తేనే అందరూ తల ఉంచుకుని పోతారు, అట్లాంటి వాళ్ళు ఈ రాక్షసులు. ఇంకా 4వ గుణం ఏంటంటే దండముచే. ఇంకా వాడిని బెదిరించి చావగొడతారు కదా, వీళ్ళు లోపలేసి 4 ఉతుకుతే కానీ వీడికి బుద్ధి రాదంటారు కదా, ఆ రకంగా వీళ్ళని బెదిరిద్దామంటే వాళ్ళ పేరు చెప్పి భయపడిపోయి పారిపోయి దాక్కుంటున్నారు, రాక్షసుల పేరు చెప్పి. అట్లాంటి రాక్షసులు భయపెట్టడం ఎవడి వల్ల అవుతుంది? కనుక ఈ 4 గుణాలకి లొంగనటువంటి వాళ్ళు ఈ రాక్షసులని ఇట్టే తెలిచాడు హనుమంతుల వారు. సామముచే స్వాధీనముగారు, దానముచే అధీనముగారు, భేదముచే బలహీనులు గారు, దండముచే రణధీరులు గారు, భేదముచే బలహీనులు గారు, దండముచే రణధీరులు గారు, సామదాన వేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు, సామదాన వేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు, రావణుడు పరిపాలించు లంకను, రావణుడు పరిపాలించు లంకను, కలయజూచుచు మారుతి సాగను, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు ఈ రాక్షసులందరినీ గుణగణాలన్నీ పరిశీలిస్తూ, రూపురేఖలన్నీ గమనిస్తూ, అలాగ ఒక్కోటి వెతుక్కుంటూ అనేక పల్లెలు దాటాడు, నగరాలు దాటాడు. చివరికి రావణాసురుడు అనేటువంటి మహానగరానికి వచ్చాడు, క్యాపిటల్ సిటీ. ఆ మహానగరం అంతా కూడా ఒక పెద్ద కోట గోడ చేత రక్షింపబడుతోంది. ఎవరైనా ఆ నగరంలో ప్రవేశించాలంటే ఉత్తర ద్వారం నుంచే లోపలికి ప్రవేశించాలి. అక్కడ లంకిణి అనే రాక్షసుని కాపలా పెడుతుంటాడు. సాధారణ మనం ఏదైనా కంట్రీకి వెళ్తే ఫస్ట్ ఏముంటుంది, ఇమిగ్రేషన్ ఉంటుంది, అందులోంచే త్రూ అవ్వాలి. అలాగా ఈ రావణాసుడు మహానగరంలోకి ప్రవేశించాలంటే లంకిణి అనే ఒక రాక్షసుని కాపలా పెట్టాడు. ఆవిడ అనుమతి లేకుండా ఎవరు అందులో ప్రవేశించలేరు. ఆవిడ కంటి చూపుని తప్పించుకుని కూడా లోపలికి ఎవరు వెళ్ళారు. చిన్న చీమ కూడా ఆవిడ కంటి చూపుని తప్పించుకుని వెళ్ళారు. ఆ రకంగా ఆ లంకిణి గురించి తెలుసుకున్నాడు. ఆ లంకిణి కంటపడకుండా ఒక పిల్లిలాగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి 11 అయింది. ఆ సమయానికి చంద్రుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు. చంద్రకాంతిలో లంకానగరం అంతా ధగధగా మెరిసిపోతోంది. కామ క్రీడల్లో అలసి సొలసిపోతున్నటువంటి లంకానగరంలో ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తూ గుర్తిస్తూ వెళ్తున్నాడు. ఎక్కడ చూసినా అమ్మవారు కనపడలేదు. ఇంకా ఆ రావణాసుడు కోటలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రాత్రిపూట అర్ధరాత్రి సమయంలో ఎలా ఉన్నదో తెలుసుకుందాం. ఏ లంకిని కంటపడకుండా లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడో ఆ లంకిని కంటపడ్డాడు. తోకను పట్టుకుని బయటికి గుంజింది, బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకుందాం.